దేవుడు దావీదుని క్షమించాడు, కానీ అక్కడితో ఆగిపోలే దావీదు. తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని తెగిపోయిన ఆ సంబంధాన్ని, పోగొట్టుకున్నటువంటి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆ సహవాసాన్ని, దేవునికి విరోధంగా చేసినటువంటి ఆ చెడు మనస్సు, ఆ చెడు హృదయం తనలో నుండి తీసివేసి ఒక నూతన హృదయాన్ని, బారాటి బారా అంటే సృష్టించు, బారా అంటే సృష్టించు. ఆది కాండంలో న్యూగా క్రియేషన్ చేసి కొన్ని ఉంటే పాత సృష్టిలో నుండి తిరిగి మళ్ళా సృష్టించినవి కొన్ని ఉంటాయి. అందుకనే సృజించను అనే కాడ ఒక్కొక్కటి బారా ఉంటుంది. బారా అంటే న్యూ క్రియేషన్, కొత్తగా సృష్టించటం. దేవుడు అవాదమును సృజించను అని చూసాడా, అది ఓల్డ్ క్రియేషన్ కాదు, అది పాత దాంట్లో నుండి తీసుకొని చేయలే. భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది అని చెప్పిండు కదా, భూమి దాన్ని బారా చేయలే. ఇప్పుడు దావీదు కూడా బారాటి, ఏది సృష్టించు, నూతనంగా సృష్టించు. ఎటువంటి హృదయం అంటే నీకు కీడి తెలియని హృదయం. హల్లెలూయా. నీ ఆజ్ఞలను లక్ష్య పెట్టని హృదయం కాదు, ఆ మనసు కాదు. డిఎన్ఏ అంటే ఏంటి? అసలు దేవుని హృదయం, దేవుని డిఎన్ఏ నీలో ఉండాలి. అది దావీదు తాపత్రయం, అది దావీదు యొక్క ఆశ. దేవుడు క్షమించేశాడు నరహంతకుడైనటువంటి దావీదుని. ఆయన ఈ పాపమును యెహోవా నీ పాపమును పరిహరించును అని చెప్పేశాడు. నాతాను అయిపోయింది, ఇక మరణ శిక్ష లేదు దావీదుకి. బీ హ్యాపీ. పోయి లక్షల కొలది ఆ గొర్రెల్లో, మేకల్లో, ఎడ్లలో బలులు అర్పించేవాడు. వేలాది నదులంతా రక్తాన్ని చిందించేవాడు దావీదు. సొలొమోను కూడా లక్షలు, 1,20,000 పుట్టెలు ఇచ్చాడంట బలి అర్పించడానికి. దేవుని మందిరం కట్టినప్పుడు ప్రతిష్ఠ చేసే సమయంలో 1,20,000 గొర్రెలను గిఫ్ట్గా ఇచ్చాడంట దావీదు. సొలొమోను బలి అర్పించడానికి. కొన్ని లక్షలనంటే ఎంత రక్తం బారి ఉంటుందో అక్కడ. కొన్ని లక్షల పొట్టెలు దిగి ప్రతిష్ఠించినప్పుడు దావీదు అంటాడు కదా, నువ్వు కోరుకున్నట్లయితే నేను నీకు బలు అర్పిస్తాను, బలు. కానీ దహన బలి నీకు ఇష్టమైనది కాదు. నువ్వు కోరినట్లయితే దహన బలి ఇస్తా, పొట్టేళ్ళున్నప్పుడు అర్పిస్తా. 57:16. నువ్వు బలి కోరువాడో కావు, కోరిని అల్లా నీకు అర్పిస్తా, నీకు ఇష్టమైనది కాదు. దేవుని గురించి నువ్వు ఆడవకు, నీ గురించి ఆడటం ప్రారంభించు. నీ గురించి ఆడవాలంటే నువ్వెంత క్రూరమైన వ్యక్తివో, ఎటువంటి దుఃఖాన్ని దేవునికి కలిగజేసావో, బాధను కలిగజేసావో, ఎటువంటి నష్టాన్ని కలిగజేసావో, ఎటువంటి క్షోభను కలిగజేసావో, ఎటువంటి శిక్షను ఆయనకి తీసుకొచ్చావో, ఎటువంటి అవమానాన్ని ఆయనకి తీసుకొచ్చావో, నిన్ను గురించి చూసుకో. 51 కీర్తనలో దావీదు అన్నది అదే. కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. నీకే విరోధంగా, అది రిపెంటెన్స్ అంటే. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు అంటున్నాడంట, తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడును. నీ ఇంటికి వస్తున్నా కానీ నీ కుయిరు వాళ్ళలో కనుక నన్ను పెట్టుకో. రెపెంటెన్స్ అండి తన్ను గురించి. లవోదికియా అంటే అర్థం ఏంటంటే నులివెచ్చని, చల్లగానైనా లేవు, వెచ్చగానైనా అట్టుంది. అది లవోదికియా అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 వచనం. లవోదికియా అంటే, లవోదికియా అనగా అర్థం ఏంటంటే నులివెచ్చని. జీవించుతున్నావని పేరు మాత్రం నీకుండగా నువ్వు మృతుడివే. నిలువెత్తని స్థితి.
నామకార్థమైన స్థితి, వేషధారంతో కూడిన స్థితి. దావీదు అక్కడితో ఆగిపోవచ్చు. యెహోవా నీ పాపమును పరిహరించెను, యెహోవా నీ పాపమును పరిహరించెను అయిపోయింది. దావీదు సమర్పడవచ్చు. కానీ అక్కడితో ఆగిపోవడం దావీదు. తనకి దేవునికి వైరాన్ని తీసుకొచ్చిన తన చెడు హృదయం, ఆ స్టెబిలిటీ లేనటువంటి హృదయం, స్థిరత్వం లేనటువంటి హృదయం, పాపమును ప్రేరేపించే హృదయం, ఆ మనస్సు ఆ ఆలోచనలు తీసుకొచ్చేటువంటి ఆ హృదయం. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకని నా హృదయంలో నూతనంగా పుట్టించు, సమ్మతి గల మనస్సు నూతనంగా పుట్టించు. నీ రక్షణ ఆనందం నా దగ్గర నుంచి తీసేయద్దు. ఇది ఎంత నీ హృదయాలు పెట్టుకోవాలి, నీ హృదయాన్ని ఎంత సరిచూసుకోవాలి. ఎక్కడ దేవుడికి లోపడట్లేదు నా మనసు, ఎక్కడ ఏ విషయంలో దేవుడికి విరోధంగా ఉంటుంది, ఎక్కడ దేవుడికి తిరుగుబాటు చేసే తత్వం స్వభావం ఎక్కడ ఉంది నాలో, ఆ పాప స్వభావం ఎక్కడుంది, ఆ పాప పంచం ఎక్కడుంది, పాపంలోకి ఈడ్చుకొనిపోయేటువంటి ఆ చీకటి లేకపోతే అంధకార సంబంధమైనటువంటి ఆ శక్తి నాలో ఎక్కడుంది, అది చూసుకొని అది తెచ్చుకొని దాన్ని ఒప్పుకొని దాన్ని ఏడ్చేవరాచి నాతానప్పుడు ఏమన్నాడు దానికి, ఆ మనుషులు బ్రతకడానికి వీలు లేదు అన్నా. ఇక్కడ ఏమంటాడు తెలుసా, నేనే నీరుతా, నేనే నీరుతా నీకు విరోధంగా పాపం చేశాను. నా పాపం నాకు తెలిసే ఉంది. నా పాపం, మన పాపాలు మనకు తెలియదు. అది మన పాపాలు మనకు తెలియదు. కానీ దావీదు అంటాడు, నా పాపం నాకు తెలుసు. ఎందుకంటే చూపించాడు కదా దేవుడు. ఆయన నుంచి పడటం కాదు, అసలు నీకు నీ గుండె బదలాలి, నీకు ఆ విరిగి మెరిగిన హృదయం రావాలి. నేను దేవుని గాయపరిచాను, దేవుని బాధ పెట్టాను, దేవుని దుఃఖ పెట్టాను. నా కొరకు ఆయన ఈ ఘోరమైనటువంటి శిక్ష వేయించాను. నేను ఎంత ఘోరమైన మనిషినో, ఎంత క్రూరమైన మనిషినో అని నీకు అనిపిస్తే, నీకు కనబడితే అప్పుడు నీలో పశ్చాత్తాపం అవుతుంది.